ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 6 సోమవారం సింహరాశిలో ప్రధానంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో సింహరాశిలో ఉంటున్నాయి. రేపటి రోజున వారి యొక్క ప్రభావం నాయకత్వ లక్షణాలను పెరుగుతాయి, మరియు తీసుకునే నిర్ణయాల్లో వేగం ఉంటుంది. గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి, కానీ గర్వం, అహంకారం నియంత్రించాలి. రేపటి రోజున గ్రహబలం సూర్యుడి ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, పేరు ప్రతిష్టలకు చాలా మంచి సమయం. చంద్రుడి వల్ల భావోద్వేగ మార్పులు, మనసు సంచలంగా ఉండొచ్చు. కుజుడు ప్రభావం వల్ల కోపం పెరగకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం, మరియు గురు వల్ల ఆర్థిక ఆలోచనలు సహాయపడుతుంది, మరియు శని వల్ల ఆలస్యంగా అయిన పనులు కూడా పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా మంచిది. సూర్యుడికి నీరు అర్పించడం వల్ల చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించడం చాలా మంచిది. ఎరుపు, నారింజ రంగు దుస్తులను ధరించండి. రేపటి రోజున వారి యొక్క అదృష్ట సంఖ్య 1, 3, 9 మరియు మంచి సమయాలు: ఉదయం 7 నుంచి 9 మధ్య శుభ ప్రారంభాలు చాలా మంచి. మధ్యాహ్నం 11:30 నుంచి 1 గంట లోపు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు చాలా మంచి సమయం ఉంటుంది. మరియు రాహుకాలం సమయంలో ముఖ్య పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది. సోమవారం రాహుకాలం సాధారణంగా మధ్యాహ్న సమయం ఉంటుంది, మరియు శివుడికి ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభప్రదం. అలాగే సూర్యభగవానికి ఆగ్యం ఇవ్వడం కూడా చాలా మంచిది. శివారాధన వల్ల మానసిక ప్రశాంతత కలిగిస్తుంది, మరియు సూర్య ఆరాధన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు ముఖ్య సూచనలు వచ్చి: కోపాన్ని నియంత్రించండి, మాటలో మృదుతత్వం పాటించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆరోగ్యం కోసం నీరు ఎక్కువగా తాగండి. మీకున్న చీకటి గది తప్పిపోయి మీ జీవితంలో అనేక రకాల పడుతున్నటువంటి వేళ సరిగ్గా గడియారంలో రేపటి రోజున ముళ్ళు 6:40 లోపు మీ జీవితం అంతా కూడా ఒకసారిగా సంపించిపోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఎంతో భద్రంగా దాచినటువంటి మీ కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకము ఒక క్షణంలో బూడిద కాబోతుంది. వార్త విన్నప్పుడు మీ గుండె ఆగిపోయిందన్నంత మీ గుండె జల్లుమంటుంది. మీ జీవితంలో రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తును సాయించే పరిస్థితి కూడా రేపటి రోజున మారబోతుంది. కాబట్టి ఈ వీడియోలో విషయాలన్నీ చాలా వివరంగా చెప్తాను, వినండి. కాబట్టి మీరు ప్రశాంతంగా ప్రేమిస్తున్నారండి. మీ జీవితంలో ఎప్పుడు క్రమశిక్షణ అనేది పాటిస్తూ ఉండండి. కేవలం ఇది మీరు ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరి మీదైతే మీ నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో ఆ వ్యక్తులు రేపటి నుంచి మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. అది మీరు ఊహించుకోలేకపోతున్నారు అనేది నిజం కాబోతుంది. అది కేవలం రేపటి రోజు మాత్రమే కాదు, మీరు ఎదుర్కోబోతున్నటువంటి ఆ యొక్క వాస్తవాన్ని కూడా మీరు గ్రహించలేకపోయారు. ఎందుకంటే మీపై ఉన్న రేపటి రోజున మీ మనసులో కొంచెం ఒత్తిడి కూడా ఉండబోతుంది. అయితే అసలమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి. మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అనేక సంఘటన ఏర్పడుతుంది. ఏదైతే ఉన్నాయో అవి మీకు కొంచెం వీక్నెస్గా, అంటే మీ మనసు కొంచెం బాగా ఏదైనా సరే బలంగా తాగుతాయి. నేను చెప్పే మాట ఏంటంటే, మీరు కష్టపడి నిర్మించుకున్నటువంటి మీ కుటుంబంలో ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని కేవలం అత్యంత దారుణంగా మోసం చేస్తున్నారండి. ఇది కేవలం మీ ఊహ మాత్రమే కాదు, ఇది మీ యొక్క జీవితంపై ఉన్న మీ నమ్మారో, ఎవరైతే ప్రాణంగా ప్రేమించారో వారి ఆస్తిని మరొక చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేయడానికి స్థిరపడుతున్నారు. కింద మీ భూమి కూడా స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు నిర్మించుకున్నవన్నీ కూలిపోతున్నాయి, ఒక్క క్షణంలో కూలిపోవడం జారిపోతుంది అనేది ఆ వార్త ఎందుకు ఇంత బయట నుండి వారి రాదన్నమాట. మీ ఇంట్లోనే ఉండి మీతోనే కలిసి ఆ వ్యక్తి వస్తుంది. మీ గుండె జల్లుమని అనిపిస్తుంది. మీరు మనుషులను నమ్మటం చాలా తేలికగా అయిపోతుంది. ఇది ఒక యుద్ధం కాదండి, అది మీపై వెండిపోతుతో సమానం. ఇది కూడా ఉన్నాయండి. అయితే చెప్పినటువంటి, ఎందుకంటే రేపటి రోజు కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి, అయితే ప్రధానంగా ఆ మూల కారణం వంటి విశ్వాసం మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వ్యతిరేకంగా మార్చింది. అన్నీ కూడా మీరే వినండి. అతి యొక్క బలహీనత, మీ యొక్క బలహీనతల గురించి పూర్తిగా వారు తెలుసుకున్నారు. ఈరోజు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారాయి. ఇది కేవలం మీ స్వార్థంతో పాటు కాదు, మీపై ఓర్వలేక విష సర్పాలను కూడా దూరం చేసేయండి. ఏమాత్రం కూడా గ్రహించకుండా వదిలేయండి. గత కొన్ని రోజులుగా మీరు ఎంతో భయంతో ఏదో జరుగుతుందనే
అంతరాత్మతో హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మీరు కేవలం ఒక పని ఒత్తిడి చేసి పూర్తిగా కొట్టిపారేశారు. మీరు ఎవరైతే నమ్ముతారో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరినైతే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయరో అలాంటి వ్యక్తులు రేపు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజున మీ వెనక ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఊహించలేకపోయారు. ఇప్పుడు ఆ యొక్క భయం అనేది నిజం కాబోతుంది. అది కేవలం ఊహ మాత్రమే కాదు. రేపటి రోజున రాత్రి జరగబోయేటువంటి మీ ఎదుర్కోబోతున్నటువంటి ఆ యొక్క వాస్తవాన్ని మీరు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఆ పరిస్థితి అనేది చాలా త్వరగా మిమ్మల్ని రేపటి రోజున మీ మనసులోకి కొంచెం ఒత్తిడి కూడా ఉండబోతుంది. అయితే అసలైనటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే పూర్తిగా జాగ్రత్తగా వినండి. రేపటి రోజున 6:40 మీకు ఒక కాల్ అనేది వస్తుంది. అంటే అవతల వ్యక్తికి చెప్పే మాటలు కాదని ఏదైతే ఉన్నాయో అవి కొంచెం వీక్నెస్గా ఉంటే మీ మనసుకు కొంచెం బాగా ఏవైనా సరే బలంగా తాగుతాయి. చెప్పే మాట ఏంటంటే మీరు ఎన్నాళ్ళ నుంచి కష్టపడిన నిర్మించినటువంటి మీ కుటుంబంలో అత్యంతమైన భావించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తారని అయినా కూడా కేవలం మీరు ఊహించింది కాదండి. అది మీ జీవితాన్ని పునాదులను గమనించినటువంటి ఒక కుట్ర. మీపై ఎవరినైతే నమ్మారో, ఎవరైతే ప్రాణంగా ప్రేమించారో, ఆ ఆస్తిని మీరు ఘోరంగా భావించారో మరొకరి చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు. మీ కాళ్ళ కింద భూమి సైతం కంపించిపోతుంది. చాలా అంటే చాలా నిర్మించుకుపోయినటువంటి ఇన్నాళ్ళుగా ఉన్న నాదని చెప్పి గర్వంగా చెప్పుకున్నారో అది ఒక క్షణంలో కూలిపోవడం జరిగిపోతుంది. అయితే ఆ వార్త ఎందుకు అంత షాకింగ్గా ఉంటుంది? బయట వారి నుండి రాదన్నమాట. ఇంట్లోనే ఉండి మీతో పాటు ఉన్న వ్యక్తి నుండి వస్తుంది. మీ గుండె జల్లుమనిపిస్తుంది. మీరు మనుషుల్ని నమ్మటం మానేసి ఆ వార్త మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. ఇది ఒక యుద్ధం కాదండి. ఇది ఒక వెండి మాటతో సమానం. ఎక్కువైందని చెప్పుకోవాలి. ఇది కూడా ఉన్నాయండి. భయపెట్టడానికను ఇది చెప్పేటువంటి, ఎందుకంటే రేపటి రోజున గ్రహస్థితి చాలా విధంగా ఉందని చెప్పి ఆ మామూలు కారణం అతి విశ్వాసం, అవతల వ్యక్తిని అంతగా నమ్మటం, మీ వ్యక్తిగత విషయాలు వారికి అన్నీ పంచుకోవడం మీరు చేసిన తప్పు. అందుకే బలహీనులని చెప్పుకోవాలి. మీ గురించి, మీ యొక్క బలహీనతల గురించి ఈరోజు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారాయి. ఇది కేవలం వారి స్వార్థం. మీలో ఉన్నటువంటి మంచితనం, మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవడం ముఖ్యమైనటువంటి విషయం. ఫలితం అనేది కొంచెం కీలకంగా మారబోతుంది. రేపటి రోజు చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలో ఉండడం, కొంచెం మిమ్మల్ని రాహువుతో కలిసి సంచరించబోతున్నాడు. ఇది విషాద యోగాన్ని సూచిస్తుంది. అలాగే రోజు చంద్రుడి యొక్క మనుషులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. రాహువు రేపటి రోజున ప్రభావం వల్ల అబద్ధాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. గ్రహాల మీద రేపటి రోజున కఠినమైనటువంటి పరీక్ష పెట్టబోతుందని చెప్పుకోవాలి. అయితే మీరు రేపు భయపడకుండా ముందుకు సాగే అవకాశం అనేది కనిపిస్తుంది. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నష్టం అనేది కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదండి. ఆ వార్త వల్ల కూడా నిశ్చలత్వం అనేది కూడా కోల్పోతారు. రేపు చూడండి, రాత్రి తర్వాత కూడా మీకు ఏ విధంగా మనుషుల నుండి మారిపోతున్నారో చూడండి. మానసిక సంఘర్షణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కోల్పోయినటువంటి నమ్మకం మరలా తిరిగి రావడం అనేది దాదాపు అనే చెప్పుకోవాలి. రెస్టారెంట్ పాటిస్తే ఇది కూడా మీకు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ బాధ, ఆ వార్త విన్న వెంటనే కూడా అసలు పనులు కూడా ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో కూడా తెలియదండి. అలాగే గొడవలు కూడా లేని దగ్గరికి రానివద్దు. వాగ్దానాలు కానీ ఎలాంటివి చొరవ ఇవ్వకండి. ఇక రేపటి రోజున కూడా మీరు ఎవరికి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వండి. ప్రయత్నించండి. పరమేశ్వరుని ధ్యానించండి. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే కనీసం మీరు రేపటి రోజున 2 రోజులు వాయిదాలు వేసుకోండి. మీ కోపాన్ని రేపటి రోజు రాత్రి ఎవరికీ కూడా చూపించకండి, బయటకు రానివ్వకండి. ఏదైనా సరే మనసులో ఉంచి వేసుకున్నటువంటి చాలా మంచిది. అయితే అనేటువంటి ఆ యొక్క వార్త ముగింపు అయితే కాదండి. అది మీ కళ్ళకు తెలిసినటువంటి మేలుకొలుపు వార్తను చెప్పుకోవాలి. మిమ్మల్ని కుప్పకూల్చుకోవడానికి రావడం లేదండి. మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను దూరం చేయడానికి చాలా మంచిది. నమ్మక ద్రోహుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిహ్నం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. కళ్ళు తెరవండి. కంట్లో కూడా భయం వేస్తుంది, గుర్తుంచుకోండి. రేపటి రోజు రాత్రి తప్పించుకున్న తర్వాత ఉదయం అనేది ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధం. మీ కష్టాన్ని మీరు మెలుగుస్తారు. బయట మాత్రం కాబట్టి స్థిరంగా ఉండండి, భయపడకండి. కనీసం 6:40 మీ జీవితం అనేది అయిపోయినట్టుగా మీరు రెబోటిన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన అంశంలో భాగంగా చెప్పుకోవాలంటే రేవటిన్ మీకు ప్రధానంగా రాజకీయ పరంగా ధనం, విశేష లాభాలు అయితే రేవటిన్ మీకు కనిపిస్తుంది. అంటే ఒక
మనకి తగినటువంటి అనేది జరిగినప్పుడు మాత్రమే మనకు కొంచెం కనిపిస్తే దాన్ని ఆ విధంగా మార్చుకోవడానికి విషమైనటువంటి ఫలితాలు అనేది చెప్పుకోవాలి కదండి. ఎందుకంటే వ్యాపారంలో రెస్టోస్ మీకు ఎదుగులను గ్రహాల సంచారం వల్ల కొన్ని ఆర్థిక పరంగా కూడా చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి ఊహించినటువంటి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. రోజున ఉద్యోగాలకైతే ఉన్నప్పుడు అధికారుల నుంచి మద్దతు అనేది కూడా మీకు లభించబోతుంది. మీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేకమైన సమయాలు ధనలాభం కూడా మీకు కలగబోతుంది. అలాగే గురుడి స్థానం అయితే ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా మీరు దాన్ని తట్టుకోగలగాలి. ఇక రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఊహించినటువంటి పరిణామం అయితే ఎదురవబోతుంది. రేపటి రోజున మీరైతే చాలా సమయాన్ని గడపండి. మంచి ఆలోచన శక్తితో ఉండండి. రేపటి రోజున ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక రేపటి మీరు స్థల ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే స్వతంత్ర భాగాలను కూడా రేపటి రోజున పట్టుదలతో ఏ పని చేసినా లాభదేవాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సింహరాశి వారికి అన్ని శుభాలు జరిగే అవకాశం ఉందండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.